స్పెట్స్ మార్పించుకోవడానికి వచ్చారనమాట. చాలా రోజులకే అయిపోతున్నాయి మేము మంచి ల్యాన్స్ ఫ్రేమ్ అంటే ఎప్పుడు రెగ్యులర్ గా మన బాడీ మీద ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బ్రాండ్ తీసుకుంటే నీళ్ళ కన్నా ఈ లేత కుదురు ఉంటుంది కదా అండి. పిలిచింది శాలకి ఇంకా పండగ పిలిచి డబ్బులు హలో గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా ఆయన ఎండలో తిప్పుతున్నాడు. నేను ఎక్కడికి నేను తీసుకెళ్తున్నాను. ఎందుకు ఎక్కడికో చెప్పలేదు. కళ్ళకి పొల్ల ఏదో పోయిందండి. ఇప్పుడు దాని గురించి దాన్ని ఐకేర్ తీసుకెళ్ళి పోయింది ఒకటి పోయింది ఎత్తుకుంటున్నాం. మళ్ళీ ఫ్యామిలీ అందరం కట్టుకొని ఎక్కడికో ఎంత ఈ రోజు రేపు మళ్ళీ మేము వెళ్ళిపోతాం అనమాట. అంత అలా సరదాగా తిరగడానికి యాక్చువల్గా కార్ సర్వీసింగ్ ఇచ్చారనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఏమనుకున్నా ఏం కావాలి? సీఎంఆర్కి వెళ్దామని చెప్పాను కదా. ఆకులు వేసేస్తున్నాం. నీకు బయటకు వస్తే ఆకులు వేసేస్తుంది, ఇంటి దగ్గర ఉంటే ఆకులు ఇక్కడ లెన్స్ కట్ వచ్చామన్నమాట. నా స్పెట్స్ కూడా లూజ్ అయిపోయాయి, పడిపోతున్నాయి అనమాట కంటే. సో టైట్ చేపిస్తున్నారు. నెక్స్ట్ మా డాడీ స్పెట్స్ మార్పించుకోవడానికి వచ్చారనమాట. చాలా రోజులు బట్టి అంటున్నారు ధరణి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా ఈరోజు వచ్చేసాము. మా ఆయనైతే ఆ కార్ సర్వీస్ దగ్గరే ఉండిపోయాను అనమాట. ఇంకా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదని చెప్పేసి మేమైతే ఇటు వచ్చేసాం. మళ్ళీ ఆటో మీద వేరే ఆటో కట్టించుకొని. సో ఇంకా షోరూంలో పని కొంచెం అయ్యిందంట మా ఆయన కార్ సర్వీసింగ్ది. నెక్స్ట్ లెన్స్ కట్కి వెళ్ళాం కదా మేము. అక్కడైతే ఏ పని అవ్వలేదు. ఎందుకు పని అవ్వలేదు అంటే ఒకటి అయ్యింది, ఐ టెస్ట్ మాత్రం అయ్యింది అనమాట. చేస్తారు ఫ్రీగా, మనం డబ్బులు ఏం పే చేయక్కర్లేదు. మనం లెన్స్ గట్టి తీసుకుంటే అప్పుడు పే చేయాలి. బట్ మాకు కాస్ట్ అనిపించింది అక్కడ. లెన్స్ 15,000 20,000 సంథింగ్ చెప్పారు. మాకు కావాల్సిన మోడల్లో అంత కాస్ట్ పెట్టాలని చెప్పేసి ఆలోచించుకొని వస్తామని చెప్పేసి బయటకు అయితే వచ్చేసామన్నమాట. మొత్తం 20K అయిపోతున్నాయి మేము మంచి లెన్స్ ఫ్రేమ్ అన్ని కలిపి. వాళ్ళు ఎన్ని చెప్ప అంతలోపు కార్లో నుండి ఏసీ తిప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము బీచ్ నుంచి రోడ్డు అదే మా ఇంటికి వెళ్తున్నాం. చాలా ట్రాఫిక్ ఉంది రోడ్ అంతా మాత్రము. సో ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఫుల్ ట్రాఫిక్. జనాలు అందరూ బయటనే ఉన్నారు. నాలాగా తిరుగుతున్నట్టు అందరు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పండక్కి చేస్తారు. అవును, అంటే అందరూ ఇప్పుడు రెడీమేడే కదా రెడీ. ఈ రోజు తీసుకున్న రేపు వేసుకోవచ్చు, అక్కడే ఆల్టర్ చేసి ఇచ్చేస్తారు. పని అయిపోతుంది కదా వాళ్ళకి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కుంటారు అనమాట. మిగిలిపోయిన స్టాక్ దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ మంది ముందు అంటే వారం ముందులో చేసేస్తారు కదా. అవునవును. కానీ ఇప్పుడు కూడా ఇంకా షాపింగ్ మాల్స్ అయితే నిజమే, వైజాగ్ అంతా కిటకిటలు ఆడుతుంది అనమాట షాపింగ్ తోటి. రేపు అసలైంది విఐపీ రోడ్ లో చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఎవరు రారు. అలాంటి విఐపీ రోడ్ ఖాళీ లేదు వైజాగ్. ఫుల్ ఉన్నారు జనాలు. మేము ఆ రోడ్ నుంచి వెళ్ళిన వాళ్ళము మళ్ళీ రిటర్న్ తిప్పేసి వేరే రోడ్ కాంచి వెళ్తున్నాం అనమాట. ఇంకా తెన్నేటి పార్క్ కూడా ఖాళీ లేదండి. ఎక్కడ చూసినా బళ్ళు బళ్ళు బళ్ళు, ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. వైజాగ్ వాళ్ళు బయటూరు వెళ్తారు, బయటూరులో ఉన్న వాళ్ళు వైజాగ్ వస్తారు కదా. అవును కదా నాని. వైజాగ్ వచ్చిన వాళ్ళందరూ మరి బయట తిరుగుతారు కదా. అవును. దానివల్ల రోడ్ కోస్టా రిచా కాఫీ అట రికాకా. బయటికి వెళ్ళాము బట్ ఇంకా ఏం తినలేదని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం అనమాట. పానీపూరి పెంచమని మా ఆయనకి పానీపూరి తినడానికి వెళ్తున్నాం. దాన్ని అవి కూడా చెప్పుకుంటున్నానని ఆయనతో అట్లా ఉంటది. తప్పులేదు, ఏదైనా అంతే కదా. ప్రతి ఒక్కరికి అది అవసరం కదా. వాళ్ళు ఉంటారులే కానీ ఒకటి చెప్పనానని ఫస్ట్ అందరూ జాకీ బ్రాండ్ కి మేము అలవాటు పడిపోయాము. సో దాని వల్ల ఇంకా వేస్తే అవే వేయాలి లేదంటే లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తాం. వేరే వేస్తే లోపల అదొకలా ఉంటది, కంఫర్ట్ ఉండదు, దురదలు వచ్చేస్తాయి. కంఫర్ట్ కి అలవాటు పడిపోతా అలానే ఉంటది అనమాట. బ్రాండ్ యూజ్ చేయాలని ఒకప్పుడు ఏటమ్మా
అందరూ ఇన్నర్ వేర్ మెయిన్ చీప్వి క్వాలిటీ లేకుండా వాడియాలి అనుకుంటారు, తక్కువ రేట్వి. కానీ 100కు 3, 100కు 5 బేరాలు కానీ ఎప్పుడు రెగ్యులర్ గా మన బాడీ మీద ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బ్రాండ్ తీసుకోవడమే మంచిది. ప్రీమియం క్వాలిటీ ఉంటే మనం హైజీన్ గా ఉంటాం. ఫస్ట్ హైజీన్ గా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో అంతే, ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. మీరు బ్యాడ్ గా తీసుకోకండి. బ్యాడ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఎవరికి ఏం చేయలేంలేండి, వాళ్ళ కర్మన వాళ్ళే పోతారని చెప్పేసి నేను వదిలేస్తా. పెద్దగా పట్టించుకోవడం మానేసామన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడైతే పానీపూరి తినడానికి వెళ్దాం. ఓకే పదండి. చలో, మా అమ్మ వాళ్ళ ఏరియాలో పానీపూరి తినడానికి అయితే మేము ఎక్కడికి వస్తాం, నేను చూపించా కదా, మళ్ళీ అక్కడికే వచ్చాము. కానీ రోజు కాదు, నేను నిన్నే తిన్నా చాలా రోజుల తర్వాత. మళ్ళీ ఈ రోజు వస్తా, మళ్ళీ రేపు ఎలా వెళ్ళిపోతాం కదా నర్సీపట్నంలో. ఎక్కడ నుంచా కానీ ఈసారి పార్వతీపురంలో ఒకసారి నువ్వు నన్ను తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి పానీపూరి పక్క నాటి వీడియోలో అందరి ముందు చూపిస్తాం. లేదనుకుంటా మనం ఇల్లు చూస్తే. అవునా, సరే చూద్దాం పార్వతీపురంలో ఎక్కడికైనా తిరుగుతారో లేదా రేపు. ఓకేనా. ఇంకా పానీపూరి అయిపోయింది, పక్కన బజ్జీ కొట్టుంటే మిర్చి బజ్జీ నాని నాని తినడానికే పుట్టినంటావు కదా. తిన్నాం కదా, ఇంకా చలవ చేయడానికి కవర్ నీళ్ళు కొంటాను ఆయన. కొబ్బరి నీళ్ళ కన్నా ఈ లేత కుదురు ఉంటుంది కదా అండి, దానికోసం కొబ్బరికాయ నీళ్ళు తాగుతారనమాట. యాక్చువల్గా చాలా ఇష్టం నాకు, ఈ లేతది నచ్చుతుంది అండి, బాగుంటుంది కదా నని తీతీగా. ముదరిది నచ్చదు అంతగా, లేతది బాగుంటుంది. ఆదర్శ అయితే ఇప్పుడు వాళ్ళు బాగా కేటేస్తానండి. చూసావు అప్పుడే దెబ్బేవు లెక్క పెట్టు. ఇది వేరే, ఇవి ఇంకెందుకే అవి ఇచ్చారు కదా. 100 ఎందుకు కలపాలి ఇప్పుడు అమ్మా 10,000 ఎందుకు డాడీ అంత నీకు పల్లెదే. 6 రూపాయలు ఉంటే 6 రూపాయలు ఇచ్చారు. పట్టుకెళ్ళగా ఎంతెందుకే మీకు పల్లె పూలమ్మ. మా వల్ల వాళ్ళకి పిలిచింది శాలకి ఇంకా పండగ పిలిచి డబ్బులు ఎత్తాను. నాకేనా ఇది మేము ఎప్పుడమ్మా మీకు ఇచ్చాము, గొప్ప ఇచ్చాం. 10,116 10,116 అండి చదివించు. నువ్వు అదృష్టవంతుడు రా, నీకే కదా డబ్బులన్నీ. ఇదేదో బాగుంది. నాదే కమిషన్ క్యాష్ ఎక్కువైతే నీకన్నా. సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు. 52,000. అది ఆదిగడు బాగానే చెప్పాడు. అలాగే ఏదైనా మా ఆయన మీద నేను అన్నిటిలో ఎక్కువ ఇంకా డిన్నర్ చేశాను. యాక్చువల్గా వీడియో నేను కూడా చెప్పలే, పాప ఏడ్చిందని పడుకోబెట్టాను. మంచిదే ఇందాకే. సో ఇది అండి ఈరోజు వీడియో కూడా ఇక్కడ టర్న్ చేస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చేయడానికి కారణం ఏంటంటే రేపు మేము వెళ్ళిపోతున్నాం అనమాట సీతారాంపురం ఇంటికి. నెక్స్ట్ అక్కడ నుంచి కూడా ఇక్కడికి మేము రావట్లే. కనుమ రోజు ముక్కనుమ రోజు యాక్చువల్గా ఎప్పుడు వచ్చే వాళ్ళం, బట్ ఈసారి మా డాడీ వాళ్ళు తిరుపతి క్యాంప్ వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ముక్కనుమ దాటిపోతుంది. మేము కూడా మరి డ్యూటీ టైం కదా మా ఆయనకి, సో అందుకోసమే రిటర్న్ రావట్లేదని ఇప్పుడే మా ఆయనకి పండగ కట్నం ఇచ్చారనమాట. నాని ఇవేం చేస్తావు చెప్పు? పర్సులో దాస్తావు. సీతారాంపురం వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? అవును. పండగకి మీరు గేమ్స్ ఆడతారో లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మా ఆయన మాత్రం గేమ్స్ ఆడతారు, కానీ మా ఆయన ఆన్లైన్ లో గేమ్స్ మాత్రం ఆడొద్దని చెప్తారు. బట్ రియల్ లైఫ్ లో పండగకి ఒకసారి మాత్రం గేమ్స్ అనేవి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఆడతారు అనమాట. సో మీరు కూడా ఇలా గేమ్స్ ఆడతారో లేదా సంక్రాంతి పండుగ అప్పుడు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకే, నీ వీడియో ఎక్కడ టర్న్ చేస్తున్నా. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.